ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్, బీసీ జేఏసీ నేతలు. సంగారెడ్డి పట్టణంలోని ఎఫ్ఏసీ ప్రార్థన మందిరం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ పంపిణీ చేసి క్రిస్టియన్ సోదరా సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్ జి దేవదానం ఆధ్వర్యంలో క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో క్రిస్టియన్ సంఘం నాయకులు మేఫీ జీవరత్నం, లాజర్ ప్రభాకర్, ఐజాక్, జోసెఫ్ ఎలీషా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గోకుల్ కృష్ణ, నాగరాణి బీసీ జేఏసీ వైస్ చైర్మన్, శ్రీధర్ బీసీ జేఏసీ మీడియా ప్రతినిధి, అమిదిపురం మహేష్ కుమార్, మహేంద్ర, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి, శ్రీనివాస్, సుధాకర్, దేవాదాస్, నాయకులు రమేష్, సురేష్ భిక్షపతి, ఆంజనేయులు, మహిళ అధ్యక్షురాలు మంజుల, అధికార ప్రతినిధి మంగగౌడ్, మానస, వీరమణి నిర్మల తదితరులతో పాటు క్రైస్తవులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయటకు మరి ఎబ్రోన్ చర్చికి మేము రావడం జరిగింది. ప్రభువు సన్నిధిలో ఈ పండగ మనం ఘనంగా ఈ యావత్ భారతదేశం కూడా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది. అందులో భాగం సంగారెడ్డి పట్టణంలో అన్ని చర్చిలలో కూడా మరి ఘనంగా క్రిస్మస్ వేడుకలను జరుగుతున్నాయి. మరి ఈ యొక్క చర్చికి నాకున్న సంబంధము 35 సంవత్సరాల సంబంధము. పెద్దలు స్వర్గీయులు మరి దేవసాయం గారి నాయకత్వంలో ఈ చర్చి ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ అప్పటి నుంచి కూడా మా శ్రమ ఈ చర్చికి ఇప్పటి వరకు కూడా మా శ్రమ ఏ అవసరాలకు కానీ ఏ విషయాల్లో కూడా మేము ముందుండి మేము పనిచేస్తాం ఈ చర్చి కొరకు. ఆ అభిమానం మాకు స్వర్గీయులు దేవసాయం గారు, ప్రభుదాస్ గారు, సౌల్ రాజు గారు మరి వాళ్ళంతా ఈ చర్చి ఇక్కడ నిర్మాణం జరగడానికి వాళ్ళ కృషి ఎంతో ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ క్రిస్మస్ వేడుకలకు మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం మనం జరుపుకోవాలని ప్రతి సోదరిమణులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు సోదరిమణులకు అందరికీ కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. పురస్కరించుకొని ఈరోజు బీసీ జేఏసీ తరపున, బీసీ సంక్షేమ సంఘం తరపున మరి క్రైస్తవ సోదరిమణులకు, చిన్నారులకు, పెద్దలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి. అందరిలో ప్రేమ భావం, అదేవిధంగా శాంతి సహనం ఉండి అందరము సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరము కృషి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి పేదలకు, నిరుపేదలకు, యువతకు, మహిళలకు మరిన్ని పథకాలు పెట్టి మరి ఈ పండుగ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో చిన్న పెద్దలు అందరూ కలిసి మరి ఈరోజు జరుపుకుంటున్నారు. మరి ఈ యొక్క పాస్టర్ గారి తరపున, అదేవిధంగా మా బీసీ జేఏసీ తరపున, బీసీ సంక్షేమ సంఘం తరపున మరొకసారి అందరికీ మరి క్రిస్మస్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా అందరూ సంతోషాలతో మరి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని, ప్రభు యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బ్రదర్స్ అందరికీ కూడా ఈ యొక్క క్రిస్టమస్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు పుట్టుకని మనం పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే యేసు అనేవాడే లేకపోతే మనకి ఈ పండుగ అనేది రాకుండే. యేసు అనేవాడు పుట్టిండు కాబట్టి మనం ఈరోజు ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. క్రీస్తు యొక్క గొప్పతనం చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. అది మీరు ప్రతి ఒక్కరు బైబిల్లో చదువుతూనే ఉంటారు, కానీ ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు కూడా చాలా ఉంటారు. క్రీస్తు యొక్క గొప్పతనం వల్లే మనం అందరం సుఖ సంతోషాలతోనే ఉంటున్నామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా క్రిస్టమస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. Thank you very much all brothers and sisters. Once again, happy Christmas.